వైరస్ అనగానే మనకు రోగాలు, ఇన్ఫెక్షన్లు గుర్తొస్తాయి. కానీ అదే వైరస్ మన ఫోన్లను ఛార్జింగ్ చేయగలదని మీకు తెలుసా? వినడానికి వింతగా ఉన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వైరస్ల నుండి విద్యుత్ను పిండేస్తున్నారు. బ్యాటరీల అవసరం లేకుండా కేవలం వైరస్ల కదలికలతో పవర్ జనరేట్ చేసే ఈ వింతైన టెక్నాలజీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలోని ప్రతిష్టాత్మక లారెన్స్ బర్కీ నేషనల్ ల్యాబొరేటరీకి చెందిన ప్రొఫెసర్ సంగ్ వూక్ లీ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ అద్భుతాన్ని సృష్టించింది. ప్రతిష్టాత్మక నేచర్ నానో టెక్నాలజీ జర్నల్లో ప్రచురితమైన ఈ పరిశోధన ప్రకారం M13 బ్యాక్టీరియోఫేజ్ అనే వైరస్ ద్వారా మనం నడుస్తున్నప్పుడు కలిగే ఒత్తిడిని విద్యుత్తుగా మార్చవచ్చని వీరు నిరూపించారు. శాస్త్రవేత్తలు దీనికోసం 880 నానోమీటర్ల పొడవు మాత్రమే ఉండే M13 బ్యాక్టీరియోఫేజ్ అనే ఒక ప్రత్యేకమైన వైరస్ను వాడుతున్నారు. ఇది మనుషులకు హాని చేయదు, కేవలం బ్యాక్టీరియాను మాత్రమే తింటుంది. ఈ వైరస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దీనికి పిజో ఎలక్ట్రిక్ గుణం ఉంటుంది. అంటే దీనిపై కొంచెం ఒత్తిడి పడితే చాలు అది విద్యుత్ను విడుదల చేస్తుంది. మనం నడుస్తున్నప్పుడు లేదా వేళ్లతో ట్యాప్ చేసినప్పుడు కలిగే ఒత్తిడిని ఈ వైరస్లు గ్రహిస్తాయి. శాస్త్రవేత్తలు ఈ వైరస్లను ఒక చిన్న పొరలా తయారు చేసి దానిని షూస్ లోపల లేదా మొబైల్ స్క్రీన్ల కింద అమర్చుతున్నారు. మీరు నడుస్తుంటే మీ బూట్లలో ఉన్న వైరస్లు నలిగి పవర్ను జనరేట్ చేస్తాయి. ప్రస్తుతం మనం వాడుతున్న లిథియం బ్యాటరీల వల్ల పర్యావరణానికి చాలా నష్టం జరుగుతోంది. కానీ ఈ వైరల్ బ్యాటరీలో ఉండే ఎటువంటి విషపూరిత కెమికల్స్ ఉండవు. ఇవి పూర్తిగా బయోడిగ్రేడబుల్, అంటే ఇవి పాడైపోతే మట్టిలో కలిసిపోతాయి. ఇది ప్రపంచ శక్తి రంగంలోని అతిపెద్ద గ్రీన్ రివల్యూషన్ కాబోతోంది. భవిష్యత్తులో మన స్మార్ట్ వాచీలు, ఫిట్నెస్ బ్యాండ్లను చార్జ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మన చర్మంపై ఉండే ఈ వైరస్ పొరలు మన కదలికల ద్వారా వచ్చే మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తాయి. దీనివల్ల వేల కోట్ల బ్యాటరీల వ్యర్థాలు తగ్గుతాయి. ప్రస్తుతానికి ఈ టెక్నాలజీ ద్వారా చిన్న చిన్న LED బల్బులు, తక్కువ పవర్ వాడే సెన్సార్లను మాత్రమే వెలిగించగలుగుతున్నారు. కానీ ఈ వైరస్లు భారీగా పెంచి వాటి సామర్థ్యాన్ని పెంచే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు. 2030 నాటికి మన బట్టల నుండి మన ఫోన్లు ఛార్జ్ అయ్యే టెక్నాలజీ రాబోతోంది. వైరస్ అంటే విలన్ మాత్రమే కాదు, అది మన భవిష్యత్తు ఇంధనం కూడా అని ఈ ప్రయోగం నిరూపిస్తోంది. ప్రకృతిలోని అతి సూక్ష్మమైన జీవుల నుండి మనం పాఠాలు నేర్చుకుంటే అసలు విద్యుత్ సంక్షోభమే ఉండదు. ఈ వైరస్ విప్లవం మానవ జీవితాన్ని ఎలా మార్చబోతుందో వేచి చూడాలి. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.